వైపే చూడాలి, గమ్యం వైపు నడవాలి. గమ్యాన్ని చేరుకోవడానికి ఎంత ఇబ్బంది అయినా కూడా మనం అక్కడ చేరాలి. అయితే మన బాకి శ్రీనివాసరెడ్డి గారు గమ్యం అంత కష్టంగా అయితే మనకు ఇవ్వలేదు. ఆడతా పాడతా మనం గమ్యాన్ని చేరుకోవచ్చు ఈజీగా. మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు బాకి శ్రీనివాసరెడ్డి గారు. మంచి ప్లాట్ఫామ్. అది ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా స్టార్టింగ్ లో అయితే 12 పేర్లు అవి పెట్టేసి అవి దాచుకొని అవి ఉన్నాయా పోయాయా, మళ్ళీ దాన్ని ఒకవేళ అవకాశం ఉంటే అప్డేట్ చేసినప్పుడు 12 పేర్లు మిస్ అయితే ఇలా చాలా ఇబ్బందులు పడ్డారు మన వాళ్ళు. మన మంచిగా జరిగింది, 12 పేర్లు లేకుండా తీశారు. ఇప్పుడు అందరికి చాలా ఈజీగా ఉంది. శ్రీనివాసరెడ్డి గారి ఉద్దేశం కూడా మొదటి నుంచి ఈజియెస్ట్ అంటే ఒక నామినల్ నా సామాన్య మానవుడికి కూడా ఈజీగా నా ఎక్స్చేంజ్ ఓపెన్ అవ్వాలి అనే ఉద్దేశం అయింది. వేరే వేరే ఎక్స్చేంజ్లు అయితే మనకు తెలుసు, కేవైసీలు అవ్వవు, బ్యాంక్ డీటెయిల్స్ పెట్టినా కూడా దాన్ని తీసుకోదు. ఇలాగా చాలా మనకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కానీ మనకి ఇచ్చిన ప్లాట్ఫామ్, మనకిచ్చిన మోనెక్స్ ఎక్స్చేంజ్ ఫ్రెండ్లీ ఎకో అంటే మనకు ఈజీగా చేసుకుంటూ కింద వాళ్ళకి చెప్పడానికి కూడా చాలా ఈజియెస్ట్ గా డిజైన్ చేసి ఇచ్చారు మన సాఫ్ట్వేర్ వాళ్ళు. మన బాకి శ్రీనివాసరెడ్డి గారి ఉద్దేశం కూడా అదే. ఎనీహౌ మన గమ్యానికి చేరడానికి ఎంత ఈజీగా చేస్తూ దానితో కూడా గమ్యానికి చేరటానికి స్టార్టింగ్ నుంచే మొదటి నుంచే చిన్న ఇన్కమ్, సార్ నాకు పెట్రోల్ ఖర్చులు లేవు అనకుండా, నాకు తిరగటానికి ఇబ్బందిగా ఉంది అనకుండా, స్టార్టింగ్ డే 1 నుంచి ఇన్కమ్ క్రియేట్ చేయబడింది మన మోనెక్స్ ఎక్స్చేంజ్ లో. ఎక్సలెంట్. 2 విషయాలు మీకు అర్థమై ఉంటాయి. గమ్యాన్ని నిర్దేశించుకోవాల్సింది మీరు, గమ్యం చేరుకోవడానికి ఈజీగా ప్లాట్ఫామ్ ఇచ్చింది శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు ఏంటంటే మనం గమ్యం చేరడానికి మనకు కావాల్సిన ఇంధనం అంటే పెట్రోల్ అవనివ్వండి, ఏదైనా అవసరం అవనివ్వండి, ఏదైనప్పటికీ డే 1 నుంచి ఇన్కమ్ స్టార్ట్ చేశారు, మనకు అందులో బిల్డ్ చేశారు. దానివల్ల హ్యాపీగా మోనెక్స్ ఎక్స్చేంజ్ లోకి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా చేసుకుంటూ పోతున్నారు. సార్ ఈరోజు నాకు $10 వచ్చాయి. $10 అంటే ఇంచుమించు ₹1000. ₹1000 అంటే నెలకు 30,000. నాకు ఒక మినిమం ఇన్కమ్ అనేది క్రియేట్ చేయబడింది మన మోనెక్స్ ఎక్స్చేంజ్ ద్వారా అని సంతోషంగా నాతో మాట్లాడుతున్నారు చాలా మంది. ఫ్రెండ్స్, మీరు కూడా మన గమ్యానికి చేరటానికి ఎంత ఈజీగా చేస్తూ దానితో కూడా గమ్యానికి చేరటానికి స్టార్టింగ్ నుంచే మొదటి నుంచే చిన్న ఇన్కమ్, సార్ నాకు పెట్రోల్ ఖర్చులు లేవు అనకుండా, నాకు తిరగటానికి ఇబ్బందిగా ఉంది అనకుండా, స్టార్టింగ్ డే 1 నుంచి ఇన్కమ్ క్రియేట్ చేయబడింది మన మోనెక్స్ ఎక్స్చేంజ్ లో. ఎక్సలెంట్. 2 విషయాలు మీకు అర్థమై ఉంటాయి. గమ్యాన్ని నిర్దేశించుకోవాల్సింది మీరు, గమ్యం చేరుకోవడానికి ఈజీగా ప్లాట్ఫామ్ ఇచ్చింది శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు ఏంటంటే మనం గమ్యం చేరడానికి మనకు కావాల్సిన ఇంధనం అంటే పెట్రోల్ అవనివ్వండి, ఏదైనా అవసరం అవనివ్వండి, ఏదైనప్పటికీ డే 1 నుంచి ఇన్కమ్ స్టార్ట్ చేశారు, మనకు అందులో బిల్డ్ చేశారు. దానివల్ల హ్యాపీగా మోనెక్స్ ఎక్స్చేంజ్ లోకి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా చేసుకుంటూ పోతున్నారు. సార్ ఈరోజు నాకు $10 వచ్చాయి. $10 అంటే ఇంచుమించు ₹1000. ₹1000 అంటే నెలకు 30,000. నాకు ఒక మినిమం ఇన్కమ్ అనేది క్రియేట్ చేయబడింది మన మోనెక్స్ ఎక్స్చేంజ్ ద్వారా అని సంతోషంగా నాతో మాట్లాడుతున్నారు చాలా మంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఆ విధంగానే క్రియేట్ చేసుకోండి. మీరు కూడా ఆ విధంగానే ఒక గమ్యాన్ని నిర్దేశించుకోండి. మీరు కూడా ఆ విధంగానే మోనెక్స్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ మంచిది అని అందరికి చెప్పండి. మరి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్ని ఎవరిని విడిచిపెట్టద్దు. ఎందుకంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టే. ఎందుకంటే ఇవాళ కాకపోయినా రేపైనా మంచి ఇన్కమ్ వస్తుంది. ఆ రోజున మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారండి. ఎందుకంటే చిన్న ఇన్కమ్ స్టార్ట్ చేసి తర్వాత పెద్ద ఇన్కమ్ వచ్చేటట్టు చేశారు కాబట్టి చాలా సంతోషం అని బంధువుల్లో మంచి పేరు తెచ్చుకుంటారు మీరు. యాక్చువల్గా ఈ రోజుల్లో బంధువులు ఏంటంటే మనం డెవలప్ అవుతుంటే మనల్ని చూసి ఏడుస్తుంటారు, అది సహజం. కానీ ఇక్కడ హెల్పింగ్ నేచర్ అనేది ఉంది మన ప్లాట్ఫామ్ లో, మన మోనెక్స్ ఎక్స్చేంజ్ లో హెల్పింగ్ నేచర్. మనం ఎవరిని శత్రువులు కూడా విడిచిపెట్టకండి ఫ్రెండ్స్.
శత్రువుని కూడా విడిచిపెట్టకండి. ఒక మాట చెప్పండి, మోనెక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, ఫ్యూచర్ లో మంచి డబ్బులు వస్తాయి, ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు చాలా మంచి పని చేశారని నన్ను పొగుడుతారు అని శత్రువు కూడా చెప్పి శత్రువు కూడా చేయించండి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ మాటలన్నీ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం 243 మంది వచ్చారు. మనం ప్రజెంటేషన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, మోనెక్స్ ఎక్స్చేంజ్ అనే ప్లాట్ఫామ్ ప్లాన్ ప్రెజెంటేషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. మన ప్లాన్ ప్రెజెంటేషన్ లో మోనెక్స్ ఎక్స్చేంజ్ లో ఫస్ట్ మోనెక్స్ ఎక్స్చేంజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. మోనెక్స్ ఎక్స్చేంజ్ అనేది వాడుతుంటాను. అదేంటంటే జనరల్ గా ఎక్స్చేంజ్ ఏ ఎక్స్చేంజ్ అయినా కూడా వాళ్ళు ఒక్క రిఫరల్ ఇచ్చి ఒక్క డైరెక్ట్ ఇన్కమ్ ఇచ్చి వదిలేస్తారు. అదొక్క తేడా ఉంది మన దాంట్లో. మనం ఒక రిఫరల్ కాదు, మన రిఫరల్స్ మన లెవెల్ ఇన్కమ్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఇన్కమ్ జోన్ పెంచారు. ఈ యొక్క అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఇన్కమ్ జోన్ పెంచారు. ఈ యొక్క మోనెక్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ అవడానికి ముందు శ్రీనివాస్ రెడ్డి గారు ఆలోచించి, మొన్న ఏవీలో కూడా చూశాను నేను, ఆయన ఆలోచించి నెట్వర్కర్స్ అందరూ ఎంఎల్ఎం చేసిన వాళ్ళు కానీ, యూనిలెవెల్ చేసిన వాళ్ళు కానీ, ప్రొడక్ట్ బేస్డ్ చేసినా కానీ, ఎలా చేసినా దేంట్లోనూ ఇన్కమ్ సరైన ఇన్కమ్ లేకుండా ఉన్నారు నెట్వర్కర్స్. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆలోచన చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఖచ్చితంగా మన మోనెక్స్ ఎక్స్చేంజ్ లైన్ లోకి వచ్చేటప్పటికి ఏ విధమైన ఇన్కమ్ ఇన్కమ్ లేకుండా నెట్వర్కర్స్ అందరూ రోడ్డు మీద ఉన్నారు. ఎటువంటి ఇన్కమ్ లేదు, దానికి తోడు నష్టపోయి ఉన్నారు. అలాంటి సమయంలో మనకు మోనెక్స్ ఎక్స్చేంజ్ డిఫరెంట్ గా డిజైన్ చేసి దాంట్లో మనకి ఇన్కమ్ బిల్డ్ చేసి మనకి ఇన్కమ్ స్టార్టింగ్ నుంచి వచ్చేటట్టుగా చేసి మన ముందుకు తీసుకొచ్చారు మోనెక్స్ ఎక్స్చేంజ్. డిఫరెంట్ గా ఎందుకన్నానంటే అందరితో వదిలేస్తారు. వేరే ఎక్స్చేంజ్ అంటే ఒక డైరెక్ట్ ఇన్కమ్ ఇచ్చేసి ఆ డైరెక్ట్ ఇన్కమ్ తో రిఫరల్ ద్వారా కమ్యూనిటీని పెంచుకుంటారు, ఏ డ్రాప్స్ ఏ ఇస్తుంటారు, ఆ విధంగా చేస్తుంటారు. అయితే అలా కాకుండా మనకి ఇన్కమ్ చూపించి ఇన్కమ్ ద్వారా టీమ్ బిల్డ్ చేయొచ్చు అనేది ఒక ఆలోచన చేశారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఆ ఆలోచన ప్రకారం మనకి ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఆ ఇన్కమ్ జోన్ లో మనకి మంచి మంచి ఆఫర్లు ఇచ్చి తొందరగా మనకి ఇన్కమ్ పెరుగుతూ వచ్చేటట్టుగా చేశారు. అది ఒక్క విషయం అయితే, రెండో విషయం ఏంటంటే స్పెషల్ గా ఒక డెబిట్ కార్డ్ అనేది ప్రవేశపెట్టారు. డెబిట్ కార్డ్, వరల్డ్ డెబిట్ కార్డ్, వీసా కార్డ్ అన్నమాట. అదేంటంటే మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఎనీ ప్లేస్, ఎనీ కంట్రీ. అలాంటిది మనకు అది ఒక క్రియేట్ చేసి ఇచ్చారు. అది సెకండ్ లెవెల్ విన్ అయితే అది కావాలనుకుంటే మనకి ఎలా తెప్పించుకోవాలో ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తారు. ఆ విధంగా ఆ కార్డుని మనం తీసుకోవచ్చు. అది కాకుండా మరొకటి ఏంటంటే $1 తోటి ఒక లాటరీ సిస్టమ్ అనేది క్రియేట్ చేయబడింది మన మోనెక్స్ ఎక్స్చేంజ్ లో. $1 పెట్టి 1 కోటి రూపాయల విలువైన మన బిట్ కాయిన్ గెలుచుకోవచ్చు, అలాగే సొలానా కాయిన్ గెలుచుకోవచ్చు, అలాగే మన యూఎస్డిటీలు 1000 గెలుచుకోవచ్చు, 500 గెలుచుకోవచ్చు, 100 గెలుచుకోవచ్చు, 50 గెలుచుకోవచ్చు, 20 కూడా గెలుచుకోవచ్చు. ఇవి కాకుండా 2 వీలర్ ఉంది, 4 వీలర్ ఉంది. 4 వీలర్ అంటే మామూలు 4 వీలర్ కాదు, బెంజ్ కార్ ఉంది. ఇవన్నీ కూడా $1 తోటి మనం గెలుచుకునే అవకాశం ఇచ్చారు. ఎవరో అదృష్టవంతులు. నువ్వు దాంట్లో $1 పెట్టి కూర్చుంటే ఆ సిస్టమ్ ఫిల్ అయిన తర్వాత, అంటే ఆ ప్యాటర్న్ ఫిల్ అయిన తర్వాత లాటరీ తీస్తారు. అది ఓపెన్ గానే మనకి కనబడుతూ ఉంటుంది. అది